ప్రభుత్వం మీద ఇంకొంత తగ్గించమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ గారి యొక్క వారి కౌంటర్గా ఈ యొక్క ప్రెస్ మీటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా అటు క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన పరమైన, అటు క్యాంప్ ఆఫీస్ నుంచి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, సెక్రటరియట్ నుంచి, అట్లాగే కమాండ్ కంట్రోల్ నుంచి, ఈ 3 ప్రాంతాల నుంచి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు, సమావేశాలు, రివ్యూలు రెగ్యులర్గా ఉదయం 11 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేయడం జరుగుతున్నది. దీనికి సాక్ష్యము మీ మీడియానే, ఎంటైర్ మీడియానే సాక్ష్యం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, అదే నిన్న కేటీఆర్ మాట్లాడాడు, అదే ఏది ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి కనబడతలేడు అని మాట్లాడాడు. నేను ఎందుకు అంటే కేటీఆర్ అన్న మాటకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. కేటీఆర్ అడిగిన దానికి, విమర్శించిన దానికి కౌంటర్గా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా తనకు క్లారిటీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా ఉదయం 10:30 నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు అతని ఇల్లు క్యాంప్ ఆఫీస్ నుంచి, ఇటు సెక్రటరియట్ నుంచి, అటు అది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్గా ఉన్నతాధికారులతోటి సమావేశాలు, రివ్యూలు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరిని కూడా పిలుచుకొని రెగ్యులర్ రివ్యూలు జరుగుతున్నాయి. దీనికి సాక్ష్యం మీడియానే. రోజు రెగ్యులర్గా తెలంగాణ ప్రజలు మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. కేటీఆర్ యొక్క విమర్శకు చెప్పాలి. కేటీఆర్కు బహుశా ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ హైదరాబాదులో ఉంటలేడు. కేటీఆర్ తెలంగాణలో ఉంటలేడు కాబట్టి, హైదరాబాదులో ఉంటలేడు. సంవత్సరంలో నెలకొకసారి విదేశాలలో ఉంటున్నాడు ఆయన. నాకు తెలిసిన కాడికి ఈ మధ్యలో నేను గమనిస్తుంది ఏంటంటే 10 రోజులు హైదరాబాదులో ఉంటుండు, 20 రోజులు ఏదో ఒక దేశంలో పోయి అక్కడ పోయి ఏదో పని మీద పోయి అక్కడ ఉంటుండు. అందుకే ఈ నెల 10 రోజులు ఉన్నంత కాలం తాను విమర్శిస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. అట్లాగే ఈ 20 రోజులు ఆయన విదేశాల్లో, కేటీఆర్ విదేశాలలో నివసిస్తుంటాడు కాబట్టి ఈ 20 రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ 20 రోజుల యొక్క అధికారుల రివ్యూలు, పరిపాలన ఇవన్నీ కూడా అతను నోటీసులో ఉండే. ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటాడు 20 రోజులు. అక్కడ ఆయన ఈ పేపర్లు చూడడు అనుకుంటా, ఏది తెలుగు ఛానల్స్ కానీ, తెలుగు పేపర్లు కానీ ఇవన్నీ ఆయన చూడకపోవచ్చు. ఆ 20 రోజుల తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అవగాహన లేక, దాని మీద ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోలేక అతను మాట్లాడుతున్నట్టుగా నాకు ఇక్కడ కనబడుతుంది. ఇది
ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ మేము ఇచ్చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలారా, నెలకు 20 రోజులు విదేశాల్లో ఉంటుండు, 10 రోజులు హైదరాబాద్లో ఉంటుండు. అందుకే ఆ 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్ట కాల్చి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నెలకు 20 రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్